నమస్తే, నా పేరు పిబి చారి. మనం గత వీడియోలో స్తన్య జంతువులకు ప్రైమేట్స్కి ఉన్నటువంటి తేడాలు ఏంటో మనం చూసాం. ఈ ప్రైమేట్స్ ఏప్స్లో ఒకానొక జాతి నుంచి మానవుడు ఆవిర్భవించాడు అనే క్రమాన్ని కూడాను మనం చెప్పుకున్నాం. అయితే గత వీడియోలో చెప్పుకున్నట్టే దాదాపు 2-2.5 కోట్ల సంవత్సరాల నాడు ఈ భూమి మీద మనుషుల్ని పోలినటువంటివి జాతులు ఏమీ లేవు. వానరాలు అన్నటువంటివి ఉన్నాయి. అందులో కోతులు ఉన్నాయి, తోకలు లేని కోతులు ఉన్నాయి, తోకలున్న కోతులు ఉన్నాయి. తోకలు లేని వాటిని ఏప్స్ అని చెప్పేసి అనుకున్నాము. అలాంటి వానరాలు, నరవానరాలు అంటే యాంథ్రోపాయిడ్ ఏప్స్ అలాంటివే చెట్ల మీద సంచరించేటువంటివి కొన్నిగాను, భూమి మీద జీవించేటువంటి జాతులుగాను 2 జాతులుగా ఉన్నాయి అని చెప్పేసి అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిని ప్లియోపిథికస్ అని చెప్పేసి అని, అలానే ప్రోకాన్సల్స్ ఏప్స్ అని చెప్పేసి అని 2 రకాల ఏప్స్ ఉండేవి. ఒకటి చెట్టు చేమల మీద ఉండేవి, మరొకటి భూమి మీదనే నివసిస్తూ ఉండేటువంటి 2 తెగలుగా అంటే 2 జాతులుగా ఉండేవని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. 1934లో మన భారతదేశంలో సిమ్లా ప్రాంతంలో ఉన్నటువంటి శివాలిక్ కొండల్లో త్రవ్వకాలు మొదలుపెట్టి తవ్వుతున్నప్పుడు ఒక ఏపు దవడ దొరికింది. అది అంతకుముందున్న ఏప్స్ కన్నా, యాంథ్రోపాయిడ్ ఏప్స్ కన్నా అభివృద్ధి చెందింది గాను, మానవుడికి దగ్గరగాను ఉన్నటువంటి దవడ దొరికింది. దాన్ని మన శాస్త్రవేత్తలు రామాపిథికస్ అని పేరు పెట్టారు. ఇది మన దేశంలోనే కాకుండా ఐరోపాలో దొరికాయి, మిగిలిన ఆసియా ప్రాంతంలో కూడా దొరికాయి. వీటిని ఈ మానవుడికి దగ్గరగా కనిపిస్తున్నటువంటి దవడ అంటే మానవ దవడ నిర్మాణానికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని రామాపిథికస్ అని పేరు పెట్టారు. మానవ జాతి అన్నటువంటిది ఈ రామాపిథికస్ నుంచి మొదలైంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు గట్టిగా చెప్తున్నారు. ఇది 2 కోట్ల సంవత్సరాల నాటి ముచ్చట. అది 2 కోట్ల సంవత్సరాల నాటిది ఆ దవడ అన్నటువంటిది. దాన్ని శాస్త్రవేత్తలు రకరకాల పరీక్షల ద్వారా నిర్ధారించారు. ఆ తర్వాత 1 కోటి సంవత్సరాల దాకా మళ్ళీ ఎలాంటి అవశేషాలు దొరకల ఇప్పటి వరకు. ఈ 1 కోటి సంవత్సరాల కాలంలో ఎలాంటి పరిణామం జరిగింది అన్నటువంటిది ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. అయితే ఒక 50-60 లక్షల సంవత్సరాల నాడు ఒక పిల్ల ఏపు పుర్రె ఒకటి దొరికింది. ఎక్కడ దొరికింది? ఆఫ్రికాలో దొరికింది. ఆఫ్రికాలో ఇథియోపియా అనేటువంటి ప్రాంతంలో ఒక పిల్ల పుర్రె, ఏపు పుర్రె దొరికింది. అది ఆ పర్టికులర్ ఏపుకి ఆస్ట్రలోపిథికస్ ఆఫ్రికానస్ అని పేరు పెట్టారు. ఆస్ట్రలోపిథికస్ ఆఫ్రికానస్ అంటే ఆఫ్రికా ఖండం యొక్క ఏపు అని దాని యొక్క అర్థం. ఈ ఏపుకి 24 పళ్ళు ఉన్నాయి. అందులో 20 పళ్ళు పాలపళ్ళు, 4 దవడ దంతాలు అప్పుడే మొలుస్తూ ఉన్నాయి. జనరల్గా 6-7 ఏళ్ల వయసు వచ్చినప్పుడే దవడ దంతాలు అన్నటువంటివి ఏర్పడతాయి. ఇది అప్పుడే మొలకెత్తున్నాయి కాబట్టి ఇది 5-6 సంవత్సరాల వయసులో ఉండగా ఇది మరణించింది అన్నటువంటి నిర్ధారణకి శాస్త్రవేత్తలు వచ్చారు. ఈ ఆస్ట్రలోపిథికస్ ఏపు దీని యొక్క నిర్మాణం, మెదడు యొక్క నిర్మాణం, శరీరం యొక్క నిర్మాణం మానవునికి దగ్గరగా ఉన్నది. ఈ ఏపు 2 కాళ్ళ మీద నిటారుగా నిలబడి నడవగలిగింది అన్నది నిర్ధారణ. ఏ జీవి అయినా సరే ఈ హిప్ కటివలయాన్ని పట్టి అది నడవగలిగే జీవినా లేక పాకే జీవినా
అన్నది శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారు. దీంతోపాటు ఈ మెదడు, ఈ పుర్రెకి, వెన్నెముక్కి కరెక్ట్గా దిగువన ఒక హోల్ ఉంటుంది. దాన్ని ఫొరామన్ మ్యాగ్నమ్ అంటారు. అవి ఏప్స్లో, కోతుల్లో ఆ మెదడుకి చాలా దిగువన, ఆ పుర్రికి చాలా దిగువన ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రలోపెథికల్ ఏప్కి దాని కరెక్ట్గా ఆ పుర్రికి దిగువనే మనుషులకు ఉన్నట్లే ఉన్నది. దాన్ని బట్టి వెన్నెముక ఎదురుగా ఉన్నటువంటి దాని వలన అది 2 కాళ్ళ మీద నడవగలిగేది అన్నది నిర్ధారణ అయింది. దాంతోపాటు అంతకుముందు ఏప్స్ యొక్క మెదడు పరిమాణం కన్నా ఈ ఏప్ యొక్క మెదడు పరిమాణం ఎక్కువ ఉంది. ఇది 500 నుంచి 600 క్యూబిక్ సెంటీమీటర్లు, ఘన సెంటీమీటర్లు ఉంటుంది అని శాస్త్రవేత్తలు ఒక కంక్లూజన్కి వచ్చారు. అయితే మెదడు తక్కువగా ఉన్నంత మాత్రాన తెలివితేటలు ఉండవని కాదు. వాటికి ఉండే తెలివితేటలు వాటికి ఉంటాయి. మెయిన్గా చూడవలసింది ఏంటంటే మెదడు యొక్క బరువు శరీరం యొక్క బరువు యొక్క నిష్పత్తిని బట్టి ఉంటుంది. సాధారణంగా నార్మల్గా ఉన్న ఒక మనిషి బరువుకి మనిషి మెదడు బరువుకి ఉండే నిష్పత్తి 1:47. వేరే ఈ ఆస్ట్రోపెథికల్ ఏప్కి నిష్పత్తి 1:42 ఉంది. అంటే మనిషికి దగ్గరగా ఉన్నది. కానీ మనిషి మాత్రం కాదు, మనిషిగా రూపాంతరం చెందే క్రమంలో మానవుడి యొక్క పూర్వీకులలో ఒక స్థానం. ఈ ఏప్స్, ఈ ఆస్ట్రోపెథికల్ ఏప్స్ చిన్న చిన్న గులకరాళ్లతోటి పనిముట్లు కూడా తయారు చేసుకున్నాయి. అయితే ఇవి పనిముట్లు అని నిర్ధారించగలిగేది వాటికి సంబంధించిన అనుభవం ఉన్న శాస్త్రజ్ఞులు మాత్రమే గుర్తించగలరు. సాధారణంగా మనం గుర్తించలేము. ఈ పనిముట్లే అని గుర్తించగలిగేది వాళ్ళే. అందువల్ల చిన్న చిన్న గులకరాళ్లతోటి చిన్న చిన్న పనిముట్లను తయారు చేసుకున్నాయి ఈ ఏప్స్. ఈ ఏప్స్ నిటారుగా ఏది ఏమైనప్పటికీ ఇవి ఏప్స్, ఆస్ట్రోపెథికల్ ఏప్స్ నిటారుగా నడవగలవు, నడుస్తాయి అన్నటువంటిది మాత్రం ధృవీకరణ అయింది. ఈ ఆస్ట్రోపెథికల్ ఏప్స్ ఆఫ్రికాలోనే ఆవిర్భవించి ఉంటాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ ఆస్ట్రోపెథికల్ ఏప్స్ యొక్క అవశేషాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే దొరికాయి. అక్కడి నుంచి అది అభివృద్ధి పరుచుకుంటూ అది ఆ ప్రాంతాన్ని నుంచి వేరే ప్రాంతానికి మెల్లిగా వలస వెళ్ళారని శాస్త్రవేత్తల యొక్క అభిభాషణం. అయితే ఈ ఆస్ట్రోపెథికల్ ఏప్స్ చెట్ల మీద నుంచి దిగి భూమి మీదకి ఎలా వచ్చింది, భూమి మీద ఎలా నడవటం మొదలెట్టింది, దానికి ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్లియోపిథికస్, ప్రోకాన్సల్స్ అని 2 రకాలు ఉన్నాయనుకున్నాం కదా. ఒకటి చెట్ల మీద ఉండేది, ఒకటి భూమి మీద ఉండేది. భూమి మీద ఉండే పరిస్థితి దానికి ఎలా వచ్చింది అని అంటే సాధారణంగా ఉష్ణమండలంలో అడవులు బాగా పెరుగుతాయి. ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి సునాయాసంగా దూకి వెళ్తూ ఉంటాయి. అయితే తర్వాత మంచు యుగాలు వచ్చాయి. గత 7 లక్షల సంవత్సరాల్లో 9 సార్లు మంచు యుగాలు వచ్చిపోయినాయి. ఈ మంచు యుగాలు వచ్చినప్పుడు ఈ అడవి సంపద నాశనం అవుతుంది. వృక్షాలన్నీ ఎండిపోతాయి, ఎగిరిపోతాయి, చిట్టడవులు ఏర్పడతాయి. ఒక చెట్టుకి మధ్య దూరం పెరుగుతుంది. ఇదివరట్లాగా ఈ నరవానరాలు ఏప్స్ ఒక చెట్టు నుంచి మరొక చెట్టు మీద దూకే అవకాశం లేదు. అలాగా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు దూరం ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు భూమి మీద నడవగలిగినటువంటి ప్రాణులే, నడవగలిగిన జీవులే అభివృద్ధి అవుతాయి. ఆ అభివృద్ధి సంతానంలో చూపిస్తాయి. ఒకవేళ శత్రువు క్రూర మృగాలు ఎదురైంది, దాన్ని అదిరించడానికి, బెదిరించడానికి చెట్టు కొమ్మలను, చేతి దొరికిన రాయును విసిరివేయాలి. విసిరివేసి వాటి నుంచి తప్పించుకోవాలి. అలాగా
వాటి నుంచి తప్పించుకోవాలంటే ముందు కాళ్ళతో వస్తువుల్ని పట్టుకొని చెట్లను కొమ్మలను రాళ్లను పట్టుకొని విసిరివేయాలి అని అంటే నిటారుగా నిలబడాలి. అలా విసిరివేస్తూ తప్పించుకోవాలి అనుకుంటే తను 2 కాళ్ళ మీదనే నడవలసినటువంటి పరిస్థితి. అలాగా పరిసరాలతో వాతావరణంతో సర్దుకుపోగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి ఏప్సే అభివృద్ధి చెందుతాయి. అలాగా పరిగెత్తలేనివి, అలాగా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు నడవలేనివి అవి అభివృద్ధి చెందవు, అంతరించిపోతాయి. ఇక్కడ డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్ పనిచేస్తున్నది. శరీర నిర్మాణం ఆయా వాతావరణ పరిస్థితులకి తట్టుకోగలిగినవి మాత్రమే అభివృద్ధి అవుతాయి, తన సంతానానికి ఆ లక్షణాలు ఇస్తాయి. అది మరింత అభివృద్ధి చెందుతుంది. అలా చేయలేనివి అంతరించిపోతాయి. అదే న్యాచురల్ సెలక్షన్. మనం అందుకే అన్నిసార్లు చెప్పుకునేది డార్విన్ గురించి. ఇంతకుముందు చెట్లు చేమలు విపరీతంగా ఉండటం వల్ల కాయలు గరుసులు అన్నీ బాగా దొరికాయి. ఇప్పుడు చిట్టడవులు ఏర్పడ్డాయి. ఆ కాయలు గరుసులు అయిపోయినాయి. ఏం చేయాలి? భూమి మీద ఉన్న చిన్న జంతువులను, కందమూలాలను తవ్వుకోనో లేదా చిన్న జంతువులు చంపో వాటి బ్రతుకు గడపటం మినహాయించి మరొక మార్గం వాటికి లేదు. అంటే పరిసరాలతోటి మారుతున్న పరిస్థితులకి అనుగుణ్యంగా తనకు తాను తీర్చిదిద్దుకోగలిగినటువంటి జంతువులే ఏప్సే అభివృద్ధి చెందాయి. అలా లేనివి ఎగిరిపోయాయి. ఎప్పుడైతే క్రూర మృగాలు ఎదురుపడినప్పుడు వాటి నుంచి తప్పించుకోవటానికి చెట్ల కొమ్మలను రాళ్లను విసరటం, ఆ రాయికి మొండిగా ఉన్న రాయి కొడితే ఈ వాటికి ఆహారం గురించి చిన్న జంతువులను చంపాలనుకున్నాయి అనుకోండి, ఆ చంపాలన్నప్పుడు రాయి పెట్టి కొడితే అది సరిగ్గా సాగదు. ఆ రాయికి కాస్త కొన చేసి కాస్త ముక్కు చెక్కి దాన్ని పెట్టి సూటిగా వేస్తే ఆ జంతువు చచ్చిపోతుంది, దాన్ని ఆహారంగా తినచ్చు. అంటే అసలు ఇట్లా రాయి విసరటము, అలాగే దాన్ని ముక్కు చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచన రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పెట్టింది. ఎప్పుడైతే ఇలాగా తను ముందు కాళ్ళని చేతులుగా ఉపయోగించుకుంటుందో, ఆ చేతులతోటే వస్తువుల్ని విసిరేయటమో రాళ్లను విసిరేయటమో లాంటివి ఎప్పుడైతే చేస్తుందో ముందు కాళ్ళు చేతులుగా పరిణామం చెందినవి. 2 కాళ్ళ మీదనే నిలబట్టడం వల్ల వెనకాళ్ళు ఏం చేయాలి? ముందున్నటువంటి 2 కాళ్ళు చేతులుగా ఉపయోగించుకుంటే అనివార్యంగా 2 కాళ్ళ మీద నిలబడాలి. 2 కాళ్ళ మీద నిలబడటం అన్నది అనివార్యం ఎప్పుడైతే అయిందో దాని తుంటి ఎముకలు దృఢంగాను బలిష్టంగాను తయారైనాయి. అలా ఎప్పుడైతే వెనక 2 కాళ్ళ మీదనే నడవటానికి బాగా ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేస్తూ వచ్చిందో దాని పరిస్థితుల కారణంగా, దాని వాతావరణ పరిస్థితుల కారణంగా, ఆహార సేకరణలో మార్పులు వచ్చిన కారణంగా కాళ్ళకి ఉన్నటువంటి వేళ్ళు, పాదాలకు ఉన్నటువంటి వేళ్ళు కూడా అన్ని 5 వేళ్ళు ఒక మట్టసంగా ఒక పక్కకే వచ్చి చేరినాయి. ఈ విధంగా ఆస్ట్రోపథికల్ ఏప్స్ అనేటువంటివి నిటారుగా నిలబడి కొన్ని పనిముట్లను కూడా తయారు చేసుకొని అవి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఎప్పుడైతే పాదాలకు ఉన్నటువంటి వేళ్ళు మట్టసంగా ఒక చోటకి ఏర్పడినాయో ఇది చక్కగా నడవగలిగినటువంటి ఏప్ అన్నటువంటిది ధృవీకరించబడింది. తరువాతి వీడియోలో మనం హోమో ఎరెక్టస్ ఏప్స్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే.